గంగవరం పోర్టు వద్ద కాంట్రాక్టు కార్మికులు నిరసన బాట పట్టారు. ఒప్పందం ప్రకారం బకాయిలు చెల్లించలేదని, ఆ డబ్బుల్ని వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ దల్లి గోవిందు, మత్స్యకార నాయకుడు అమ్మోరు పోర్టు అధికారులతో స్వల్ప చర్చ జరిపారు. స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కూడా చర్చలోకి పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందిస్తారు. 2 ఏళ్ల క్రితం అందరికీ కూడా ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సినటువంటి సొమ్ములు ఇచ్చే విషయంలో గంగవరం పోర్టు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నటువంటి ప్రధాన అంశంతో మొత్తం కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయి. డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ అలాగే మత్స్యకార నాయకుడు అమ్మోరు ఇద్దరు కూడా లోపలికి వెళ్లి పోర్టు చెందినటువంటి అధికారులతోటి చర్చలు జరిపారు. ప్రస్తుతం మనతోటి డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ ఉన్నారు. వారి స్థానిక కార్పొరేటర్ కూడా వారితో మాట్లాడదాం. ఈ రోజైతే ఇంకా చర్చలు జరపలేదు. కమిటీ సభ్యులు ఏదైతే ఉన్నారో 24 మంది లోపలికి వెళ్ళడం జరిగింది. స్థానిక కార్పొరేటర్గా విశాఖపట్నం నగర డిప్యూటీ మేయర్గా నేను కూడా రావడం జరిగింది. మాకు 27 లక్షల రూపాయలకు ఒప్పందం జరిగింది కాబట్టి 27 లక్షల రూపాయల్లో 25 లక్షలు మాత్రమే ఇచ్చారు. మిగిలిన 2,32,000 రూపాయలు జీఎస్టీ అని చెప్పి కట్ చేసేసారు. ఆ డబ్బులు మాకు ఇవ్వాలని, అదేవిధంగా మీరు ఆ విషయం ముందు చెప్పుంటే మీతో చర్చలు కూర్చొని ఒప్పందాలు చేసుకోం కదా అని వాళ్ళు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. పోర్టు యాజమాన్యంతో ఈరోజు ఇప్పుడు నేను కానీ అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు కూడా మేమంతా కూడా వాళ్ళతో కూర్చోడానికి ప్రయత్నాలు చేస్తాం చర్చలకి. ఆ రోజు భూములు ఇచ్చినప్పుడు, ఆ రోజు సముద్రం ఇచ్చినప్పుడు గంగవరం పోర్ట్ అని చెప్పిచ్చారు. ఆ రోజు మేనేజ్మెంట్ వేరు. ఆ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి ఏవైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ అన్నీ చూసుకొని అదని గంగవరం పోర్టు వాళ్ళు ఎవరెవరికి డబ్బులు సెటిల్ చేయాలి, వాళ్ళకి జీవనభృతి ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి ఏవైతే సెటిల్మెంట్లు ఉన్నాయి అవన్నీ చూసుకొని సెటిల్ చేయాలి తప్ప గతంలో గంగవరం పోర్టు రాజుగారిది, ఈరోజేమో అదనేది మాకు సంబంధం లేదంటే మీకు భూమి ఇచ్చినటువంటి వాళ్ళు మత్స్యకారులు, మీకు సముద్రం ఇచ్చినటువంటి వాళ్ళు మత్స్యకారులు. కాబట్టి మత్స్యకారుల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసే బాధ్యత మీకుంది. ఇచ్చిన కండిషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసి వాళ్ళకి న్యాయం చేసి రాబోయే రోజుల్లో మీ వ్యాపారాన్ని చక్కగా నడిపించుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఇంకా 2 లక్షల రూపాయలు పెండింగ్ ఉంది. ఆ 2 లక్షల రూపాయలు అలాగే గ్రాడ్యుయేట్, పిఎఫ్, తర్వాత భర్తలు చనిపోయిన వాళ్ళు ఉన్న వ్యక్తులకు వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగాలి. సమస్యను పరిష్కరించకపోతే ఇక్కడ కూర్చొని ఇక్కడ మేము ఆహార నిశయాలు తింటూ బ్రతుకుతామని చెప్పేసి ఈ సభముఖంగా చెబుతున్నాను. 27 లక్షల రూపాయలు 60 రోజుల్లోకి ఇచ్చేస్తానని చెప్పేసి అగ్రిమెంట్ చేశారు సార్. ఇప్పుడు 1.5 సంవత్సరం పైన అయిపోతుంది. ఇంతవరకు మాకు ఎవరికి డబ్బులు అయితే రాలేదు సార్. మా జాబ్ మాకు ఇచ్చారు. మరి 25 లక్షలు ఈఎంఐ రూపంలో కట్ చేసుకోమని చెప్పేసి గంగవరం పోర్టు వారిని అయితే కోరుతున్నాం సార్. అలాగే ప్రభుత్వ వారిని కూడా కోరుతున్నాం సార్. 16 సంవత్సరాలు సర్వీస్ చేసాం. మాకు ఇస్తానండి, మీరు ఇచ్చేయండి. మీ దగ్గరికి మేము రాము. మా అంతటా మేము వెళ్ళిపోవడానికి మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నాము. ఫ్యామిలీ పిఎఫ్ ఉంది, అది ఉంది, ఏది ఉండకూడదు. అన్నీ మొత్తం క్లియర్ చేసి మా అంతటా మాకు ఇచ్చేసినట్లయితే మేము ఆనందంగా వెళ్ళిపోతాం. మీ జోలికి మేము రాము. సైడ్ సెటిల్మెంట్ అయితే ఒకేసారి ఇచ్చేయాలి. తర్వాత మాకు గ్యాడెట్ ఉంది, ఆ గ్యాడెట్ కూడా మాకు క్లియర్ చేయాలి. పిఎఫ్ డబ్బులు ఉన్నాయి, అవి ఇచ్చేయాలి. సంబంధం లేనప్పుడు ఆ డబ్బులు మాకు ఇచ్చేయండి. మీ దగ్గరికి మేమెందుకు వస్తాము. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.